చెబితే అంత సీనియర్ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశానంట. ఇక్కడ మనం మాట్లాడటానికి హక్కు లేదంట, మనం నిరసన తెలియడానికి హక్కు లేదంట, మనం కనీసం మెట్రోలో ఎక్కిపోవటానికి కూడా అర్హత లేదంట, కార్లు వేసుకొని రాజమండ్రి పోవటానికి కూడా ఇక్కడ ప్రజలకు హక్కు లేదంట. ఇది ఏంటి పాకిస్తానా? ఇది మీ జాగీరా? మీ అబ్బ సొత్త? తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుడి యొక్క భూమి తెలంగాణ భూమి. వందల సంవత్సరాలుగా తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణని ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళ చెమట చొక్కు ఉంది ఇందుట్లో. తెలంగాణ సాధనలో కూడా ఏ జిల్లా నుంచి వచ్చినా అందరం తెలంగాణలో బతుకుతున్నాం కాబట్టి తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు ఈ ప్రజలు. ఆ ప్రజలను పొట్టగొట్టేటటువంటి హక్కు మీకు లేదు. ఆ ప్రజలను ఈతి బాధలకు గురి చేసేటటువంటి హక్కు మీకు లేదు. మేము స్వతంత్రంగా తెలంగాణ పౌరులుగానే తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రగతి కోసం ఎప్పుడు ఎక్కడున్నా ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రజల్ని ఇంతగా ఎప్పుడు ఎవరు అగౌరవపరచలా, అమర్యాద చేయలా. ఇంత అహంభావంతో, ఇంత అహంకారంతో, ఇంత అవినీతితోటి ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో పరిపాలించలేదంటే దానికి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.